జీవితంలో అనుకున్నది సాధించాలన్నా, ఉన్నత స్థాయిలో నిలబడాలి అన్నా ప్రతి ఉదయం ఈ 5 ఇక 4వదే ప్రతి ఒక్కరికి ఒకరోజు తప్పకుండా వస్తుంది అని, అలాంటిదే ఇక ఈరోజు నాది అని 5వదే నాకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదో, నేను తలుచుకుంటే చెయ్యలేనిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు అని విశ్వాసంతో ఉండండి. ఇక ధైర్యంగా ముందుకు వెళ్తూనే ఉండండి. గుర్తుంచుకోండి, ధైర్యంగా వెళ్ళేవారి దారి ఎప్పుడూ కూడా దరిద్రంగా మాత్రం ఎప్పటికీ ఉండదని. ఇక వారి జీవితం కూడా అర్థమైందనుకుంటా. ఒకసారి గాడిద ఇంకా వీధిలో ఉండే సునకం మధ్య ఒక షరతు ఏర్పడింది. ఎవరైతే పరిగెత్తి పరుగు పందెంలో గెలుస్తారో ఇక వారు సింహాసనంపై కూర్చొని పాలించవచ్చు అని. పరుగు పందెం ప్రారంభమైంది. సునకం ఎంతో సంతోషంగా ఉంది. సునకం అనుకుంటూ ఉంది, నేను చాలా వేగంగా పరిగెడతాను కాబట్టి గాడిదను ఎంతో సునాయాసంగా ఓడించవచ్చు అని. ఇక వారిద్దరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. కానీ పాపం ఆ సునకానికి తెలియదు. స్థలానికి చేరుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అప్పటికే ఆ గాడిద సింహాసనంపై కూర్చొని రాజ్యం చేస్తూ ఉంటుంది. పాపం ఆ సునకం అనుకుంది, అయ్యో నా జాతి కుక్కలే నాపై దాడి చేసి నన్ను అడ్డుకోకుండా ఉంటే నేను ఈరోజు రాజునై వారికే లాభాన్ని చేకూర్చేవాడిని కదా అని. ఇక మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మన సొంత వాళ్ళే మనల్ని గెలవనివ్వరు. ఈ ప్రపంచంలో మనల్ని పరమ శత్రువులుగా భావించి అడ్డుకునే వారందరూ కూడా మన సొంత వాళ్ళే కదంటారా? మన అందరి జీవితంలో 2 రకాల సంపదలుంటాయి. ఒకటి భౌతిక సంపద, రెండవది ఆత్మ సంపద. ధనం, సమాజం, ఆలోచనలు, భోజనం ఇవన్నీ భౌతిక సంపాదనలోకి వస్తాయి. వ్యక్తి, స్నేహం, కుటుంబం, మన అనుకున్న వాళ్ళు, సంబంధాలు ఇవన్నీ రెండవ దానిలోకి వస్తాయి. మనుషులందరికీ ఈ రెండిటిని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మామూలుగా మన ప్రవర్తన 2 విధాలుగా ఉంటుంది. ఒకటి మనం మీకు తెలియంది కదా, చిన్న సంఘటన ఏదైనా జరిగితే అక్కడ ఏం జరిగిందని కూడా తెలుసుకోకుండా వారి కులమేమిటి, వీరి కులమేమిటి, ప్రతి చిన్న సంఘటనకి కూడా ఇదే జరగట్లేదంటారా? మంచి చెడు లేదు, ధర్మం అధర్మము లేదు. ధర్మాధర్మాలు లేకుండా మన కులం వాడు కాబట్టి మనం సమర్థించడం ఎంతవరకు మీ అంతరాత్మకు ప్రశాంతతనిస్తుందో ఇక అది మీ ఊహకే వదిలేయాల్సిన విషయం. ధర్మం కదా, వారు ఏ కులమైతే మనకేంటి, స్త్రీ అయితే ఏమిటి, పురుషుడైతే ఏమిటి, ధర్మమేదో అధర్మమేదో తప్పేదో ఒప్పేదో చెప్పాలి. కానీ నా కులం కాబట్టి నేను ఇటు మాట్లాడతాను, నా మతం కాబట్టి నేను అటు మాట్లాడతాను అంటే ఎవరి కుల సంఖ్య ఎక్కువ ఉంటే వారే నెగ్గుతారా? మీరే ఆలోచించండి. మందబలం నెగ్గుతుందా లేదా మంచు బలం నెగ్గుతుందా? ఇక ఇదంతా కూడా మన మనస్సు కలుషితం కావడం వల్ల జరుగుతున్న పొరపాటు కాదంటారా? మీ హృదయానికి మీరు ఏం సమాధానం ఇచ్చుకుంటారు? ఒకరు మీ వల్ల తీవ్రంగా నష్టపోతే, ఒకరి జీవితం మీ కారణంగా నాశనమవుతే, ఇక మీ వల్ల ఒకరి ప్రాణమైపోతే మీరు మీ యొక్క అంతరాత్మకు ఎలాంటి సమాధానం ఇచ్చుకోగలరు? ఇక దాన్ని సమర్థించుకోగలరా?
మీరే ఆలోచించండి. ఎవరికైనా మీ కారణంగా తీవ్ర నష్టం చేకూరితే, వారి జీవితాలే కోల్పోతే, ఇక ఒకరు మీ కారణంగా రోధిస్తే ఏమీ చెయ్యలేక నష్టపోయిన వాళ్ళు, రోధించిన వాళ్ళు, జీవితాలను కోల్పోయిన వాళ్ళు ఊరుకున్నా, నీ అంతరాత్మ నిన్ను సమర్థించిన కర్మ మాత్రం నిన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఇక నీ కర్మకు కాలం కూడా సహాయపడుతుంది. మీ యొక్క అంతరాత్మను అనగతొక్కి మీ ఆత్మని బంధించడానికి. జీవితంలో ఏదైనా చేసే ముందు గుర్తుంచుకోండి కర్మను, ఇంకా కాలాన్ని. గుర్తుంచుకోండి ధర్మాన్ని, ఇంకా అధర్మాన్ని. గుర్తుంచుకోండి మనిషిని, ఇంకా మనస్సును. ఇక గుర్తుంచుకోండి మీ యొక్క అంతరాత్మను.